హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుండి. సో లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ అయితే చెప్పాను అనమాట, లైక్ నీట్ కౌన్సిలింగ్ కోసం. ఈ వీడియోలో ప్రైవేట్ కాలేజెస్ ఆర్డర్ అయితే చెప్తా ఆంధ్రప్రదేశ్ కాలేజెస్కి. అండ్ ఆల్సో చాలామంది లైక్ నన్ను చాలా డిఫరెంట్ వీడియోస్ అడుగుతున్నారు, బట్ చేయడానికి అవ్వట్లేదు. బీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చాలా కష్టంగా ఉంది. బట్ నేను వీక్కి ఒకటైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇంకా చాలామంది చాలా అడుగుతున్నారు. బట్ ఇవాళ ఇదిగోండి, ఇప్పుడే నేను సాటర్డే కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చా, బట్ కూర్చొని వీడియో చేస్తున్నా. అండ్ రేపు ఒక వీడియో పెడతాను అనమాట. సో ఇవాళ ఒకటి సాటర్డే, రేపు సండే ఒకటి వస్తుంది. రేపు మోస్ట్లీ ఎయిదర్ బీ క్యాట్ గురించి కానీ లేదంటే తెలంగాణ మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ గురించి కానీ ఈ రెండింటిలో ఒకటి పెడదాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ గైస్. సో నాకు ఇన్ రిటర్న్ కావాల్సింది ఒకటే అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏయూ రీజియన్లో ఉన్న ప్రయారిటీ ఆర్డర్ అయితే చెప్తా అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకాని ఆర్ విజయవాడ ఆర్ మంగళగిరి ఎన్ఆర్ఐ అని పిలుస్తారనమాట. సో యాక్చువల్లీ ఉన్న 11 ప్రైవేట్ కాలేజెస్లో ఏయూ రీజియన్లో ప్రైవేట్లో ఫస్ట్ ఎన్ఆర్ఐ అనమాట. యాక్చువల్లీ నేను ఎన్ఆర్ఐకి వెళ్ళా, ఆశ్రమకు కూడా వెళ్ళా. బట్ ఎన్ఆర్ఐ ఒక ఎడ్జ్ పైన పెట్టడానికి రీజన్ ఏంటంటే ద లొకాలిటీ అనమాట. కొంచెం మెయిన్ విజయవాడ సెంటర్ దగ్గరలో ఉంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ పేషెంట్ ఇన్ఫ్లో కూడా స్లైట్లీ బెటర్ దాన్ ఆశ్రమ్. సెకండ్ వచ్చేసి ఆశ్రమ్ అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లైక్ ఆశ్రమ్ తీసుకోవాలా ఎన్ఆర్ఐ తీసుకోవాలా అని చెప్పి. సో ఫస్ట్ విల్ బి ఎన్ఆర్ఐ నా చాయిస్ అయితే. సెకండ్ వచ్చేసి ఆశ్రమ్. ఆశ్రమ్ రియల్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ఈజ్ రియల్లీ గుడ్. బట్ చెప్పా కదా, చిన్న డిమెరిట్ ఏంటంటే అది కొంచెం ఏలూరు దగ్గర ఉంటుంది, సిటీకి కొంచెం దూరం అని చెప్పి అది సెకండ్ ప్రయారిటీ పెడతారు అందరూ. దెన్ కమ్స్ ద థర్డ్ మీరు డిసైడ్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఒకటి పిన్నంనేని సిద్ధార్థ. అగైన్ దట్ గోస్ బికాస్ ఆఫ్ ద లొకాలిటీ, మెయిన్ సెంటర్ ఆఫ్ విజయవాడకి దగ్గరలో ఉంటుంది అని. అండ్ ఆల్సో ఈక్వల్లీ కిమ్స్ అమలాపురం అండ్ జిఎస్ఎల్ ఆర్ గుడ్ ఆల్సో. పిన్నంనేని సిద్ధార్థ కాకుండా చెప్పా కదా, కన్సిడరింగ్ ద పేషెంట్ ఇన్ఫ్లో అండ్ లొకాలిటీ ఈ రెండు మ్యాటర్స్ కాబట్టి, అండ్ ఆల్సో టీచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మ్యాటర్ తీసుకొని పిన్నంనేని విల్ బి సిట్టింగ్ ఆన్ థర్డ్ పొజిషన్ అనమాట. ఆ తర్వాత ఫోర్త్లో డెఫినెట్లీ ఇది మీరు చూస్ చేసుకోవాలి. వన్ ఈజ్ జిఎస్ఎల్, వన్ ఈజ్ కిమ్స్ అమలాపురం. జిఎస్ఎల్ కిమ్స్ అమలాపురంలో రెండింటిలో పేషెంట్ ఇన్ఫ్లో కొంచెం ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఐ ఆనెస్ట్లీ సే లిటిల్ బిట్ కిమ్స్. నేను కనుక్కున్న దాన్ని బట్టి, నా ఫ్రెండ్స్ ఉన్నారు 2 కాలేజెస్లో, నేను కనుక్కున్న దాన్ని బట్టి, అండ్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ టు బోత్ ద కాలేజెస్. నేను పిన్నంనేని కూడా వెళ్ళా. సో నేను కనుక్కున్న దాన్ని బట్టి కిమ్స్లో కొంచెం పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. అది కూడా లొకాలిటీ ఫ్యాక్టర్, బికాజ్ జిఎస్ఎల్ ఈజ్ అ సిటీ. సో ప్రైవేట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ కిమ్స్ బీయింగ్ ఇన్ అమలాపురం ఈజ్ కైండ్ ఆఫ్ లిటిల్, అంటే నేను అది లైక్ విలేజ్ అని చెప్పను కానీ లిటిల్ లైక్ రూరల్ ఏరియా అనమాట, కొంచెం టౌనిష్ టైప్. సో కొంచెం హాస్పిటల్స్ తక్కువ అమలాపురంలో. సో కిమ్స్కి కొంచెం పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది దాన్ జిఎస్ఎల్. బట్ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోమన్నా అంటే జిఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రియల్లీ గుడ్. జిఎస్ఎల్లో స్మార్ట్ ల్యాబ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంది చూడండి. నేను ఇప్పుడు దాకా చాలా మెడికల్ కాలేజెస్ విజిట్ చేశా, నేను ఎక్కడ జిఎస్ఎల్లో ఉన్నట్టు స్మార్ట్ ల్యాబ్స్ ఎక్కడ చూడలేదన్నమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్, పేషెంట్ ఫ్లోనా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబ్స్ స్మార్ట్ ల్యాబ్స్ అని చెప్పి. సో 4 and 5 ఆ రెండింటిలో మీరు డిసైడ్ చేసుకోవాలి. 6th విల్ బి కాటూరి విచ్ ఈజ్ నియర్ టు గుంటూరు. ఆ తర్వాత 7th విల్ బి ఎన్ఆర్ఐ వైజాగ్ ఆర్ Maharaja Institute of Medical Sciences Vijayanagaram. What I feel is that NRI Vizag, Maharaja is a little better. But again, coming to the locality factor, NRI will be sitting near the Vizag city center. Maharaja will be that Vijayanagaram side కాబట్టి ఆ రెండిట్లో మీరు డిసైడ్ అవ్వాలి. మాకు రెండిట్లో పెద్ద డిఫరెన్స్ రాదు ట్రావెలింగ్ జర్నీకి కానీ, లేకపోతే మేము కొంచెం లైక్ సిటీ వైబ్ అవసరం లేదు అనుకుంటే మేబీ యూ కెన్ చూస్ మహారాజా ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ఎన్ఆర్ఐ వైజాగ్. ఆ తర్వాత జెమ్స్ శ్రీకాకుళం అనమాట. అండ్ దెన్ గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్. ఇది టాప్ 10. అండ్ ఇవి కాకుండా ఎవరన్నా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ కోసం మైనారిటీ కాలేజ్ ఉంది ఏయూ రీజియన్లో, దట్ ఈస్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో యా, దట్స్ ఇట్. ఇది వచ్చేసి ఏయూ రీజియన్ అనమాట. Then we'll be seeing about SVU region,
ప్రైవేట్ కాలేజెస్ లైక్ ప్రయారిటీ ఆర్డర్. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ డౌన్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. సో యాక్చువల్లీ దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరుకి. కొంతమంది లైక్ కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసుకొని కూడా నారాయణ నెల్లూరు తీసుకుంటారనమాట. అండ్ దెన్ సెకండ్ విల్ బీ అపోలో చిత్తూరు. యాక్చువల్లీ అపోలో చిత్తూరు కంటే పాత కాలేజెస్ చాలా ఉన్నాయి ప్రైవేట్లో ఎస్వి సైడ్. బట్ ద రీజన్ అపోలో చిత్తూరు కేమ్ టు సెకండ్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ రీసెంట్లీ దే హ్యావ్ టుక్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు లైక్ తీసుకున్నారనమాట. సో దట్ స్టూడెంట్స్ విల్ బి గోయింగ్ టు దాట్ హాస్పిటల్ యాజ్ వెల్. సో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో అపోలో చిత్తూరు విల్ బి సిట్టింగ్ సెకండ్. అండ్ దెన్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల, దిస్ ఈస్ గోయింగ్ టు బి థర్డ్ పొజిషన్. ఆ తర్వాత పెస్ కుప్పం అనమాట ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ విల్ బి విశ్వభారతి కర్నూల్. Sixth will be the newest private medical college in SV region, Sri Balaji Medical College, Tirupati Renugunta. Aa tarvata for any Muslim students, there is one minority college, Fatima Institute of Medical Sciences. So this is the basic private medical college order for SV region. So నేను యాక్చువల్లీ ఏయూ రీజియన్ ఎందుకు ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్పా అంటే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ త్రూ దెమ్. లైక్ నేను వెళ్ళి చూసేసి వచ్చా అన్నిటిని. బట్ ఎస్వి రీజియన్లో నేను పర్సనల్గా వీటిని విజిట్ చేయలేదన్నమాట. సో ఎస్వి రీజియన్ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానో దాన్ని బట్టి చెప్పా. పెస్కుప్పం అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు కొంచెం అటు ఇటు ఉంటాయి, మీరు చూస్ చేసుకోండి. పెస్కుప్పం విల్ బి అ లిటిల్ బిట్ లైక్ టువర్డ్స్ ద బార్డర్ ఆఫ్ కర్ణాటక కాబట్టి నేను కొంచెం శాంతిరామ్ పైన పెట్టా. అండ్ నేను చెప్పా కదా విశ్వభారతి, బాలాజీ అండ్ మైనార్టీలో ఫాతిమా అనమాట. సో దట్స్ అబౌట్ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ తెలంగాణ కూడా అడుగుతున్నారు చాలామంది. ఐ విల్ ట్రై చేస్తా. తెలంగాణలో నేను యాక్చువల్లీ లిస్ట్ తీసా, లిటరల్లీ 30+ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే నేను కొంచెం షాక్ అయ్యా అనమాట. బికాజ్ ఆంధ్రాలో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి కూడా లైక్ తెలంగాణ టోటల్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయో లేవో ఎగ్జాక్ట్గా అంటే ఇంచుమించు అంత ఉండే అనమాట. అన్నీ ఉన్నాయి, పెద్ద లిస్ట్ వస్తుంది. సో చూసి ఐ విల్ ప్రిపేర్ తెలంగాణ యాజ్ వెల్. ఐ ట్రై టు ప్రిపేర్. అండ్ దెన్ బీక్యాట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, బీక్యాట్ జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పి, దాని గురించి కూడా చేస్తా. అండ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే మీకోసం ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తా అండ్ ఆల్సో ఒక వీడియో కూడా. సో ఐఎమ్ ప్లానింగ్ ఆన్ ఎ స్మాల్ స్కెడ్యూల్ ఫర్ యూ గైస్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, బికాజ్ మీకు ఎగ్జాక్ట్లీ ఒక 45-50 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. స్టే ట్యూన్ ఫర్ దాట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ signing off for this video. Meet you in the next one. Bye.